या देवी सर्वमंगलां दयोत्सुप्रणात् पुंसां सार्वतो जयमंगलम् ज्योतिराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। चंद्रवनं दीपं ज्योति परब्रह्मा दीपं विष्णु जनार्दन दीपं अर्चने पापं संध्या दीपं नमोस्तुते। అలాగే ముందుగా మనము ఏ స్వాగత ఉపన్యాసం ఇవ్వమన్నారు మా రవి కాంగ్రెస్ ప్రెసిడెంట్. అందుకే ఈ యొక్క కార్యక్రమానికి వారిని ఈ మన వేదిక మన గ్రామము తాళరామడుగు సర్పంచ్ అంటే ఫేమస్ సిల్కోన్ మండలంలోనే ఫేమస్ ఇది మాకు రావడానికి మాకు పిలిచినందుకు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము 30 మంది సర్పంచ్లు వచ్చినామంటే మా ఊరు వాళ్ళు అందరూ వచ్చినట్లే. ఎందుకంటే నిన్న మాకు ఫోన్ చేసి మా ప్రెసిడెంట్ అదే మా అధ్యక్షులు గుడి మన ఇక్కడ చైర్మన్ రవి గారు మాకు చెప్పంగానే మాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడిని దర్శించుకోవడం చాలా మంచి అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈ గుడికి ఎల్లవేళలా మా సహకారాలు కూడా ఉంటాయి. మరియు ఎప్పుడు వచ్చేసినా మేము ప్రతి వార్షికోత్సవానికి ఎప్పుడైనా వస్తాము. మళ్ళీ మేము ఎప్పుడు పోయినసారి కూడా మొన్న కూడా మేము గెలవంగానే ఫస్ట్ సారి వచ్చినందుకు మాకు కూడా ఆ రోజు నేను ధన్యవాదములు. నేడు శుభదినం. ముందుగా స్వర్గస్థులైనటువంటి ఈ రామయ్య తండ్రి ఆశీస్సులతో నేను ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని అనుకోండి, మీరు ఏదైనా చిన్న రాముడికి ఉత్త సాయంలాగా ఈ గ్రామంలో పుట్టినందుకు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అని చెప్పడంతో ఆ రాములవారు ఎందుకో మరి నాకు బుద్ధి ఉట్టియడం, ఈ యొక్క కార్యక్రమాన్ని రామాలయాన్ని 1 సంవత్సరం లోపు విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా రామాలయాలు 1 సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ఠ కావు. కానీ మనకు ఈ యొక్క రామాలయం మాత్రం 1 సంవత్సరంలోనే విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ రామాలయం అనేటువంటిది ఆగకుండా ముందుకు పోతుంది. మనం ఇక్కడ సైడు కంపౌండ్ వాళ్ళు పెట్టినప్పుడు కూడా ఆ బాత్రూమ్ దాన్ని కట్టినప్పుడు కూడా జాగా కొలిస్తే కూడా రవిని కూడా పోవడం జరిగింది. కానీ రవి కూడా దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఏమనలేదు. ఇది వీళ్ళు కూడా నక్క రాజేందర్ వాళ్ళకి సంబంధించింది. అది ఎంత కలిసిందో కలవలేదో కానీ బాధ కూడా నాకు బాగా సహకరించడం వల్ల అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కానీ కొందరు ఏమనుకుంటున్నారంటే ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని సర్పంచులకు సన్మానం పెడుతున్నాం ఎందుకోసం చేయడం అని చెప్పి కూడా కొందరు అడుగుతూ ఉంటే కూడా నేను అన్నాను, నాకు పోటీ అవసరం లేదు. ఇంతమంది ప్రేమాభిమానం నా ఉండగా నాకు పోటీ ఏం అవసరం లేదు. నేను ఒకసారి ఇట్లా పోతున్నాక మద్దుల్లో పోలీసులు నా బండి ఆపిన తర్వాత ఎవరు మీరు అని అడిగితే నేను నిజామాబాద్ పేరు చెప్తే వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఏం తెలుస్తుంది, నాది రామాలయానికి పోయినానని వాళ్ళు 3 మాట మాట్లాడలేదు, వెళ్ళిపోమని చెప్పాను. ఇంతకంటే ఇక్కడ గౌరవం నాకు ఏం కావాలి? నేను పోటీ చేస్తేనే నాకు గౌరవం వస్తుంది. పోటీ చేయదలుచుకోలేదు, పోటీ చేయాలనేటువంటి ఆలోచన. మా మామ పురుషోత్తం గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే సర్పంచ్ ఇక్కడ ఏముందంటే కేవలం ఒక పొలం. మీ అందరూ చూసింది, మీ అందరూ కూడా ఇక్కడ ఈ మండల వాసులే.
మీ అందరికి కూడా తెలిసి ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మన పురుషోత్తమ ఎక్కడో బిజినెస్ సెటిల్ అయినప్పటికీ నా ఊరు నా గ్రామం, ఇక్కడ నేను ఏదో చేయాలనే సంకల్పంతో నిజామాబాద్లో వ్యాపారంలో స్థిరపడినా తన ఊరు పైన కానీ మన మండల పైన కానీ మన పైన మమకారం తగ్గకుండా ఇక్కడ తను ఎక్కడ ఉన్నా శాశ్వతంగా ఉండే విధంగా ఇక్కడికి వస్తేనే మామ గుర్తొచ్చే విధంగా ఈ మండలానికి మన తెచ్చిన మన పురుషోత్తమ వారికి నిజం కూడా పాదాభివందనం తక్కనే. ఎందుకంటే మన జిల్లాలో లొక్కరావు స్వామి గుడి అంటే ప్రతిపూర్ మన జిల్లాలో గుర్తున్నారు. ఇక్కడ సిరిమణ మండలం అంటే రామాలయం అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి పురుషోత్తమ గారికి నిజాం కూడా సర్పంచులందరినీ ఇక్కడికి పిలవడం, వారికి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు సన్మానం చేయడం. ఎందుకంటే మీరందరూ ఒక మమేకంగా ఉండి సమిష్టిగా ఉండి కలిసి మెలిసి ఉండి కొత్తగా అయిన సర్పంచ్ అందరూ ఇప్పుడే రాగానే మా గర్భ సర్పంచ్ వచ్చింది, తర్వాత రామణ సర్పంచ్ వచ్చింది. ఆ లేడీస్ ఒకరికొకరు పరిచయం లేరు. మీరు కూడా అమ్మ మేము మనతో ప్రూవ్ పెట్టుకోవాలా. మీరందరూ కూడా మీ సమస్యల పైన ఏది ఉన్నదని పెద్దవాళ్ళకి చెప్పండి. మన ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు మీ ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు చెప్పండి. ఆయన మట్టుకు పనులు తీసుకున్నాం. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలా. మీరు సర్పంచ్ హోదాలో ఉన్నారు, నూతనంగా ఎన్నికైనరు. మీకు సీఎం వచ్చిన ఫస్ట్ సీఎం పక్కన సీఎం మీకే ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ గ్రామ ప్రథమ భాగంలో కాబట్టి మీరు ఏదైనా అని మీకు ఉన్నటువంటి పవర్ను మంచిగా ఉపయోగించాలి తప్ప చెడుకి ఎప్పుడు ఉపయోగించదు. మీ చుట్టాలకు రీతి ఇంకొక రీతిని కాకుండా అందరినీ సాంబాల్లో నలిపి మీ మంచి పేరు తీసుకొచ్చుకోవాలా.